హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ మానసా సాయి కుమార్. వీడియో అయితే చాలా లేట్ అయిందండి. ఇది మా నిహాల్ సెకండ్ బర్త్డే వీడియో అన్నమాట. కంప్లీట్గా షూట్ చేయలేదు కానీ కొంచెం కొంచెం షూట్ చేశాను. ఇది నేను డెకరేషన్ వాళ్ళని బయట నుంచి పిలిపించుకున్నాను అనమాట. నాకైతే 2000 అయ్యింది. యాక్చువల్గా నేనే చేయాలి అనేసి అనుకుని ఉండే, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అస్సలు పాసిబుల్ అవ్వలేదు. అప్పటికప్పుడు ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇట్లా బ్రూ వెగ్ వాళ్ళని మాట్లాడుకున్నాను అనమాట. డెకరేషన్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. జస్ట్ ఒక 35 మినిట్స్లో చేసేసారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అదే వీడియో కొంచెం కొంచెం క్లిప్స్ లాగా తీసాను అనమాట. మీరు చూడండి. ముందు ఇంకేమైనా చెప్పాల్సినవి ఉంటే చెప్తాను. ఓకే, నాకైతే డెకరేషన్ ఎంతగా నచ్చిందంటే ఒక 3-4 టైమ్స్ వీడియో తీస్తూనే ఉన్న, డోర్స్ క్లోజ్ చేసి డోర్స్ ఓపెన్ చేసి అంతగా నచ్చిందనమాట. ఇంకా మా అక్క వారి అందరికీ వీడియో కాల్ చేసి చూపించాను. అందరికీ చాలా అంటే చాలా నచ్చింది. ఎస్పెషల్గా మా నిహాల్ మాత్రం ఫుల్ సర్ప్రైజ్ అయిందనమాట. చూడండి అదే వీడియో. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీద్దామనుకుని నేను కిచెన్లో ఉండేది, వాడు సడన్గా వచ్చేసాడు. ఎంత సర్ప్రైజ్ అయినంటే వాడి హ్యాపీకి అసలు చెప్పలేము. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినుండే. అంతే ఏంటి ఎప్పుడు చేశారు అన్న డైనమాలో ఉండే అనమాట. అక్కడ హ్యాపీ బర్త్డే నిహాల్ అని ఉంది కదా, బి అని చెప్తుండు అక్కడ అలా ఉండేసరికి. బయట కూడా మొత్తం బెలూన్స్ పెట్టారు. బయటికి వెళ్ళి మరి చూస్తున్నాడు. ఒకసారి చూడండి, బయటికి వెళ్ళి ఎలా చూస్తున్నాడు. అక్కడ కూడా బెలూన్ పెట్టారు అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. ఫైనల్లీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే మా వాడు సర్ప్రైజ్ అయ్యాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. కేక్ కటింగ్ అయ్యేసరికి 7-7:30 అయ్యింది. మేము ఎక్కువ మంది ఎవరిని పిలవలేదు. ఎప్పుడు మాకు ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ వాళ్ళని పిలిచాము. వాళ్ళు కూడా టైంకి లేట్గానే వచ్చారనమాట. అందుకే అంత లేట్ అయింది కేక్ కటింగ్ అయ్యేసరికి. మేము 6కి అలా చేద్దాము అనుకున్నాము. రూమ్లోనే కాబట్టి కొంచెం వెళ్తురు ఎక్కువ ఉంటేనే ఫొటోస్ బాగా వస్తాయి అన్న సెన్స్ తోటి. బట్ మా నిహాల్ మాత్రం అసలు ఒక్క ఫోటో కూడా దిగలేదు. బట్ వాడు బర్త్డేని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇది నా బర్త్డేనే అన్నట్టుగా. కేక్ అసలు ఒక్క సెకండ్ కూడా ఇవ్వలేదు. స్టిల్స్ ఒకటే అస్సలు ఇవ్వలేదు గాయస్. కొన్ని కూడా ఇవ్వలేదు. ఆ పిల్లలతోనే కట్ చేయించాము. మంచి హ్యాపీగా జరిగిపోయింది. కంప్లీట్గా మేము తినేది అవి ఏం చేయలేదు, కొంచెమే తీసాను. కొంచెం హరాబరీగానే ఉండే నేను, ఎందుకంటే పిలిచిన వాళ్ళు అందరూ రాలేదు. అందుకే అంత నేనైతే కొంచెం ఎగ్జాక్ట్గా ఏం అవ్వలేదు. అది ఒక చిన్న మైనస్. మిగతా అంతా ఓకే. మా నిహాల్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. అసలు మొత్తం కేక్ ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అసలు అనవే తినలేదు, మొత్తం కేకే అనమాట. బాగా అనిపించింది. ఇంకా మిగతా క్లిప్స్ అన్నీ చూసేసేయండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ మా నిహాల్ కోసం, చిన్నదైనా పెద్దదైనా ఒకటే లైక్ ఉంటుంది కానీ ఒక్క లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. మీ మానసా సాయి కుమార్. మీరైతే కంప్లీట్ వీడియో చూసేసేయండి. బాయ్, టేక్ కేర్. పెట్టుకో కేక్ పెట్టుకోండి. వచ్చిండ్రా ఆయన బాగున్నా. కేక్ ఎందుకు రా, దాంట్లో కాటన్ బిల్ తెచ్చిన అయిపో. బాబాయ్ హైట్ ఉండు, కింది దింపాలి. పట్టుకోరా అక్కీ పెట్టకుండా బండ పెట్టేసి. ఎంత ముద్దు చేస్తుంది చూడు.
Happy birthday to you. హ్యాపీ బర్త్డే మీరు ఉర్దూ భాష మెడల్ బదులు మెడల్ నిహాల్ వద్దా లేదా థింక్ కూర్చో కూర్చో నిహాల్ ఇలాగే సంతోషం అన్న మనలో Good. భేదాలు ఉన్నాయి. అను బాబాయ్ 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 కూర్చో సిట్ నాకు